సార్ వారం నుంచి ఎందుకో మనసు అంత బాధగా ఉంది సార్. బాబట్ల బాదం పాలు తాగు. నీ కోసం ఎరైనా అవుతా సరైనా అవుతా నీ ఒక్కడి కోసం. డైలాగ్ బాగుంది, విషయం ఏంటి చెప్పు. నాకు 100 రూపాయలు కావాలరా. ₹1 లేదురా. రే నువ్వు రే అన్నా లేదు, కాళ్ళు పట్టుకున్నా లేదు, ఎందుకు చెప్పు. గోపికి 100 రూపాయలు లెక్క తక్కువైందిరా, అందుకు అడిగినా. గత్తి లేక గంజి తాగుతుంటే అడక్క తినోడు వచ్చి బిర్యానీ కావాలన్నాడంట నీలాంటోడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. గట్టిగా చెప్పు. ఎన్టీఆర్. నీ బుక్కులు తెప్పించింది ఎవరు? మా నాన్న. నీ గుడ్డలు తెప్పించింది ఎవరు? మా అమ్మ. నీకు హాస్పిటల్లో పక్కన ఉండేది ఎవరు? మా అమ్మ. ఇప్పుడు చెప్పు, నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. హలో నాన్న, పక్కింటి ఆంటీ ఎవరితో లేచిపోతుంది నాన్న. బా ఈ టైంలో రా. అవునారా, వస్తాను ఉండు. ఇంగ్లీష్ తగలయ్యా. ఏమైంది రమ్మా? కారు కొనాలనుకున్నాను. డబ్బులు అన్ని వచ్చారా? డబ్బులు ఎందుకురా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి కొనేదాన్ని డబ్బులు ఎందుకురా? రే తమ్ముడు, రేపు దసరా కదా, బ్రాండెడ్ వాచ్ ఉంటే ఒకటి చెప్పు. ఆటో ఎక్కితే 20 రూపాయలు ఖర్చు అవుతుందని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాను. దారిలో నా 100 రూపాయలు ఏడు పడిపోయినాయి. ఎవర్రా మున్నా మొండా అనుకుంటా సండు? మీ తాతరా. అరే పాపి, ఈ భూలోకంలో రుచికరమైన పదార్థం ఉంటే చెప్పరా? పెనాలిముడు అంత రుచికరమైన ఉంటుందా? ఒకసారి తాగి చూడు, తెలుస్తుంది నీకే. నీకు ఒకటి ఇప్పించదము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వీడియోడు యమధర్మరాజు ఇంత పెనాలు లాగి చచ్చిపోయి అనుకున్నాడు. నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నేను ఇచ్చిన, నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వరా? అవునవునులే, ఈ జనరేషన్ లో మనుషులకు అసలు పట్టించుకోరు. నాకు బిచ్చం అనుకునేసావు కదా నువ్వు. నాకు కూడా బిచ్చం అనుకునే పోయి.